ఇదే కర్నూలు ఎయిర్పోర్ట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు 21/6/2017 మేము భూమి పూజ చేయడం జరిగింది. ఇదిగో ఇక్కడ చూడండి భూమి పూజ. ఆ రోజు 21/6 భూమి పూజ చేసి అదే విధంగా కేవలం 2 సంవత్సరాలలో దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి మాకందరికీ కూడా వెంటబడి చేపియండి, కంప్లీట్ చేయాలి, కర్నూలు ప్రజలకు మనం ఇవ్వాలి అని చెప్పి కర్నూలు ఎయిర్పోర్ట్ ను కూడా చేయడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఆ రోజు ఫ్లైట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇనాగ్రేషన్ చేశాము. ఇదిగోటి అన్ని చూడండి. ఇనాగ్రేషన్ చేయడం కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఫ్లైట్లు ల్యాండ్ అయినటువంటి కూడా చేసిన తర్వాత పిచ్చి పరాకాష్ఠకు చేస్తే ఎట్లుంటుందంటే, మేము కట్టిన ఎయిర్పోర్ట్లు ఫ్లైట్లు ల్యాండ్ అవుతా ఉంటే మళ్ళీ రెండవసారి మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ చేయాలనేటువంటి పిచ్చితో మళ్ళీ వచ్చి రెండవసారి కూడా ఎయిర్పోర్ట్ అంటే ఆ రోజు వేసిన శిలాఫలకాన్ని కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి ఆ శిలాఫలకాన్ని పక్కకు పెట్టి ఆ శిలాఫలకాన్ని తీసేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ చేస్తారు. అంటే ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో, ఏ విధంగా చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా ఏ సంబంధం లేని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ పెడతారు కర్నూలు ఎయిర్పోర్ట్ లో. అంటే నీ తండ్రికి ఏం సంబంధము? నీ తండ్రికి ఏం సంబంధం? ఓరొకళ్ళు నాడు అభివృద్ధి చేసింది, పొలం ఇప్పించింది, ల్యాండ్ ఇచ్చింది, ఎయిర్పోర్ట్ కు పునాదులు వేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే నువ్వు ఒక అబద్ధాలు ఎన్నైనా చేయగలుగుతావని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా మీరు తీసుకొని వస్తా ఉన్నారు ఈరోజు.